ముందుగా ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనందరికీ అందించినటువంటి సుభాష్ పత్రి గారి దంపతులకు, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మాభివందనాలండి. మనము ఈరోజు చెప్పుకునే టాపిక్‌లో ఫస్ట్‌ది చాలకుడు నుంచి శాసనుడు. ఎలా అయితే ఒక సీతాకోకచిలుక ఒక అందమైన సీతాకోకచిలుక తయారవ్వాలంటే మొదటిగా ఆహ్, దాన్ని ఒక గుడ్డు, లార్వా, పువ్వ తర్వాత ఈ 3 దశల తర్వాత ఒక అందమైన సీతాకోకచిలుకలాగా మనకు వస్తుందండి. అయితే మొదటిగా ఒక వ్యక్తి నుంచి ఒక అద్భుతమైన భగవంతుడిగా తయారవ్వాలంటే ఒక సీతాకోకచిలుకకి ఎన్ని దశలైతే ఉన్నాయో అన్ని దశల వారీగా మన యొక్క జర్నీ సాగినప్పుడే ఒక చాలకుడు నుంచి శాసనుడి స్థాయికి ఎదగలుగుతాడు. అయితే చాలకుడు అంటే ఇక్కడ మనం మన యొక్క దశలు 7 దశలుగా ఉంటాయి. ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మ కింద వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాల్యాత్మ, యవనాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, అలాగే పరమాత్మ, విముక్తాత్మ అనే 7 దశల్లో మన యొక్క దశలనేవి ఉంటాయి. అయితే ఈ యొక్క దశల్లో మొట్టమొదటిది బాల్యాత్మ. ఈ బాల్యాత్మ దశలో ఏదైతే ఒక వ్యక్తి ఇంక కంప్లీట్‌గా బాల్యాత్మ అంటే ఇంక బాలుడిలాగే ఉంటాడు. అతనికి ఏమీ తెలీదు. జస్ట్ ఆ టైంకి పాలు పడితే పాలు తాగడం, చక్కగా నవ్వొస్తే నవ్వటం, ఏడుపొస్తే ఆ టైంకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఏడవటం, లేతే చక్కగా పడుకోవడం. అంతే కదండీ! ఒక బాలుడి దశలో అలానే చేస్తాడు. అలాగే ఇక్కడేంటంటే ఒక చాలకుడి నుంచి శాసనుడి స్థాయిలో మనకి 6 దశలున్నాయండి. చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు, సాధకుడు, బోధకుడు, శాసనుడు. ఎప్పుడైతే ఈ 6 స్థాయిలు, 5 స్థాయిలు మొత్తం 6 ఇందులో 5 స్థాయిలు దాటినప్పుడు శాసనుడి స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ చాలకుడి స్థాయిలో అంటే ఏదైతే ఒక బాల్యాత్మగా మనం ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే చాలకుడు. చాలకుడంటే తిరిగేవాడు. అంటే ఆ పని మీద గాని, ఒక వృత్తి మీద గాని, లేదనుకుంటే తన మీద తను గాని, ఎటువంటి ధ్యాస లేకుండా నిరంతరం ఏ పనొస్తే అది చేయటం. తినాలనిపిస్తే తినడం, పడుకోవాలనిపిస్తే పడుకోవటం, లేదనుకుంటే మన ఎంజాయ్‌మెంట్ చేయాలనిపిస్తే చేయటం. ఆ స్థితిలో ఆయన యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఒక చాలకుడి స్థాయిలో అలానే ఉంటుంది ఆయన యొక్క జీవన శైలి. అలా కొన్నాళ్ల పాటు ఆ జీవన శైలిలో చేస్తూ ఉండేటప్పుడు ఇంక ఎన్నాళ్ళని ఇలా కూర్చుంటాం, ఎన్నాళ్ళని ఏది ఒక పని లేకుండా, ఏమీ లేకుండా కూర్చుంటాం అనేది అతనికే ఒక అవగాహన అనేదొస్తుంది. మనకి ఏదైతే మనం పూర్ణాత్మ నుంచి అంశాత్మ కింద రావటానికి ముందే మన యొక్క 5 సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, నాలుగవది మానవ సామ్రాజ్యం. మన యొక్క స్థాయిలో ఒక ఖనిజ సామ్రాజ్యం నుంచి ఒక స్థిరత్వాన్ని ఖనిజాలు ఎలా ఉంటాయండి గట్టిగా స్థిరత్వంగా ఉంటాయి. ఆ స్థిరత్వంగా ఉండే స్థాయి నుంచి మనం వృక్ష సామ్రాజ్యానికి వెళ్తాం. వృక్షం అంటే ఎప్పుడు ఇవ్వడం. అంటే కంప్లీట్‌గా ఏంటంటే ఒక వృక్షం వచ్చింది అంటే తన వేళ్ళ నుంచి ఆకులు, కాయలు, కాండం ప్రతి ఒక్కటి మనం ఉపయోగించుకుంటాం. చివరికి తనకి తానే ఒక త్యాగాన్ని అంటే లాస్ట్‌గా చచ్చిపోయిన తర్వాత ఆ చెట్టును కాల్చి కూడా ఆ చెట్టుని మనం తలుపులుగా తయారు చేసుకుంటాం. వాటిని కాల్చి ఆ బూడిదతో మనము ఇంకా ఇంట్లో వాషింగ్‌కి వాటిని ఉపయోగిస్తాం. అంటే చెట్టు ఎంతలాగా సాక్రిఫైస్ ఇంకా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా చనిపోయి కూడా సాక్రిఫైస్ అనేది చూపిస్తుంది. అలా ఒక చెట్టులాగా మనము రెడీ అయ్యి ఇవ్వడం అనేది ఆ క్వాలిటీ అనేది నేర్చుకుంటాం. అలాగే జంతు సామ్రాజ్యంకొస్తాం. గమనం. ఈ గమనం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొకటి ప్లేస్‌కి వెళ్ళటం. ఒకే స్థితిలో ఉండిపోకుండా. అంటే ఖనిజం అనేది ఇక్కడ స్థిరత్వం అనేది క్వాలిటీ నేర్చుకున్నాం. ఎక్కడ స్థిరత్వంగా ఉండాలనేది. తర్వాత వృక్ష సామ్రాజ్యంలో ఇవ్వడం నేర్చుకున్నాం. తర్వాత ఆ రెండిటి తర్వాత జంతువుల్లాగా గమనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి వెళ్ళటం. అన్నిటిని చూడటం నేర్చుకున్నాం. నాలుగవది మానవ సామ్రాజ్యం. అంటే మానవుడిగా ఒక జన్మని ఒక బాల్యాత్మ
స్థితిలో జన్మని తీసుకోవటం. అంటే ఈ సామ్రాజ్యాలన్నిటి కాన్సెప్ట్ అనేది ఇంకా విపులంగా చెప్పుకోవటానికి ఇంకా ఉందండి. జస్ట్ నేను ఇంట్రడక్షన్ లాగా ఇది చెప్పాను. మనం ఒక మానవ సామ్రాజ్యంకొచ్చిన తర్వాత మొదటిగా బాల్యాత్మలో మనం ఉంటాం. బాల్యాత్మలో ఉన్నప్పుడు మన యొక్క స్థితిగతులనేవి ఈ విధంగా ఉంటాయి. అందుకే పత్రి సార్ మనకి నో ఆర్గ్యుమెంట్, నో జడ్జ్‌మెంట్ అంటారు. ఆ సెంటెన్స్ చాలా చిన్నదండి. కానీ దాన్ని మనము ప్రాక్టికాలిటీలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మన ప్రాక్టికాలిటీలో పెడితే ఎన్ని విషయాల్లో మనం జడ్జ్‌మెంట్ చేస్తున్నాము. ఎన్ని మనము అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అలా ఇక్కడేంటంటే ఒక చాలకుడి స్థాయిలో ఒక వ్యక్తి అలా ఉండేటప్పుడు వాడి యొక్క స్థితిని బట్టి వాడలా ఉంటున్నాడు. వాళ్ళని మనకి ఇలా ఉంటాడు, అసలు పట్టించుకోడు, ఏ విధంగా చెయ్యడు, ఏ విధంగా ముందుకు వెళ్ళడు అనడానికి లేదు. ఎందుకంటే ఒక బాల్యాత్మ స్థితిలో, ఒక బాలుడి స్థితిలో అతను ఏం చేయాలో అదే చేస్తున్నాడు. ఎదుటి వ్యక్తికి ఎలా ఉంటదో ఒక ఉన్నతమైన ఆత్మ కాబట్టి అతను ఎందుకు అలా ఉంటున్నాడని మనకు అనిపిస్తది ఎదుటి వ్యక్తికి. కానీ వాళ్ళ స్థాయిలోకి మనము ఎప్పుడైతే ఈ అవగాహన మనకొచ్చిందో, ఏ వ్యక్తిని ఎలాగ మనము ఉంచాలని అనుకుంటున్నామో, ఆ వ్యక్తిని వ్యక్తిలాగే మనము తీసుకోగలుగుతాం. అంగీకరించగలుగుతాం. ఎప్పుడైతే అవగాహన లేదో వాళ్ళిలా ఉండాలి, వాళ్ళలా ఉండాలి, వీళ్ళిలా ఉండకూడదు, వాళ్ళలా ఉండకూడదు. జడ్జిమెంట్స్, కామెంట్స్ అనేవి మనం చేస్తాం. ఆ అవగాహన అనేది మనకెప్పుడైతే వస్తుందో, ఆ వ్యక్తిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించగలుగుతాం. ఇది ఒక చాలకుడి స్థాయిలో ఆయన యొక్క వ్యక్తిత్వం అనేది అలా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆ చాలకుడి స్థాయిలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని జన్మల పాటు అదే స్థాయిలో ఉన్నాక, కొత్తగా ఏమైనా చెయ్యాలి, నేనిది కాదు, కొత్తగా నేనేమైనా నా జీవితంలో మార్చుకోవాలనుకున్నప్పుడు, చక్కగా ఒక శ్రవణుడుగా మారతాడు. ప్రతి ఒక్క విషయాన్ని వినటం, అందులో సత్యమేంటి, అసత్యమేంటి, అసలు ఎలా ఉండాలి, ఏంటిదంతా అనేది కొంచెం కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నప్పటికీ కూడా, మనం చూడండి జ్ఞానంకొచ్చిన కొత్తలో ప్రతి ఒక్క వ్యక్తి నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుంటాం. కొంచెం కన్‌ఫ్యూజ్ స్టేట్ అయినప్పటికీ, ప్రతి ఒక్క దాంట్లో మనకే కనెక్ట్ అయినట్టుగా, మన కోసమే ఉన్నట్టుగా సబ్జెక్ట్ అనేది అనిపిస్తది. ఎందుకంటే మనకు ఆ విషయాలేం తెలీవు. తెలియనప్పుడు కొత్తగా అనిపిస్తాయి. అలాగే ఇక్కడ శ్రవణ స్థాయిలో ప్రతి ఒక్క విషయాన్ని ఆ వ్యక్తి ఏదైతే ఒక చాలకుడి స్థాయి నుంచి శ్రవణుడికొస్తాడో, అప్పుడు ఒక టెంపుల్స్‌కి వెళ్లి రామాయణం, భారతం, హరికథలు అప్పట్లో ఉండేవన్నీ కూడా వినేవాడు. సంసారాన్ని కొద్దిగా పెళ్లి చేసుకోవడం, పిల్లలు, కుటుంబము, కుటుంబ వ్యవస్థ అవన్నీ ఉండేవి. ఆ ఉండేటప్పుడు ఏవైతే కొత్త సమస్యలొస్తాయి. లైఫ్ అనేది ఎప్పుడు సాఫీగా వెళ్ళిపోదు కదా! సమస్యలనేవి వస్తుంటాయి. ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంటది. ఇంట్లో ఒక ఇబ్బందొస్తుంటది. సాంఘిక సమస్య, ఫైనాన్షియల్ సమస్య వచ్చేటప్పుడు, ఆ సమస్యకి తగ్గట్టుగా దానికి సొల్యూషన్‌కి దాని నుంచి బయటపడడానికి కావలసిన ఎనర్జీ, నాలెడ్జు లేకపోవటం వల్ల ఆ టెంపుల్స్‌కి వెళ్లి ఏవైతే ఒక పురాణ కాలక్షేపం ఏవైతే ఉన్నాయో, దాన్ని గంటలు, గంటలు వినడం మొదలుపెడతాడు. అక్కడ కూర్చున్నంత సేపు చాలా హ్యాపీగుంటది. అబ్బా! ఎంత బావుందని. చాలామంది చూడండి ఏదైనా ఒక సమస్యొచ్చినా, ఒక ఏదైనా ఇబ్బందొచ్చినా, ఆళ్ళింట్లో జరిగిన పరిస్థితుల నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి తెలియకుండానే ఒక షాపింగ్‌కెళ్ళిపోతా ఉంటారు. లేదా సినిమాలకెళ్ళిపోతా ఉంటారు. లేదా అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి ఎళ్ళిపోతా ఉంటారు. కానీ ఒక విధంగా అది కరెక్ట్ అయినప్పటికీ, ఆ ప్లేస్ నుంచి వెళ్ళడం కరెక్ట్ అయినప్పటికీ, దాంట్లో ఉండి నేర్చుకోవాల్సినవున్నాయి. ఎందుకంటే ప్రతిసారి ఎస్కేప్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. ముందు అక్కడున్న సిట్యుయేషన్‌కి మన పీస్ ఆఫ్ మైండ్ రావాలంటే, మనం మౌనం పాటించడమో, లేదనుకుంటే ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళడమో చేయాలి. కానీ, ఆ సిట్యుయేషన్‌లో ఎవరిది ఎంతవరకు అంటే మనల్ని ఒక సెల్ఫ్ చెక్ కింద చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ చెక్ చేసుకుంటామో, ఆ పరిస్థితికి తగ్గట్టుగా మనము ఎంతవరకున్నాము, మన యొక్క తప్పేంటి, ఎదుటివారికి మనము ఏ విధంగా ఉండగలం. ఆ క్షణంలో ఒక్క సెకండ్ పాటు మనం ఓపికగా ఉండేటప్పుడు, వాళ్ళు ఏదో ఒక ఇబ్బందితో గురయ్యుండొచ్చు. వాళ్ళు ఏదో ఒక సిట్యుయేషన్‌ని బేర్ చేయటం వల్ల, మన దగ్గర ఆ కోపాన్ని ప్రదర్శించి ఉండొచ్చు. అనేది మనకి ఒక అవగాహన అయినప్పుడు, అక్కడితో ఆ సమస్య అనేది సమసిపోతుంది. అలా ఇక్కడేంటంటే, మనకి మనం ఒక చెకింగ్ అనేది చేసుకోవాలి. అలా ఎప్పుడైతే శ్రవణుడి స్థాయిలో ప్రతి ఒక్క విషయాన్ని వింటాడు. అక్కడ ఆనందంగానే ఉంటది. మళ్ళీ ఇంటికొచ్చేసరికి యథాస్థానంగా ఉంటది. కానీ ఇక్కడేంటంటే అవగాహన లోపం.
కొంతవరకు ఏదైతే ఒక పురాణ కాలక్షేపం విన్నారో, అందులో కొంతవరకు మనకు అవగాహనొచ్చింది. కానీ పూర్తి స్థాయిలో మనకు అవగాహన రాలా. దానికి చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ ఏంటంటే, మనకి నారదుల వారు మనకి రామాయణం తెలుసు. వాల్మీకి రాసారు. కానీ వాల్మీకి రామాయణం రాయక మునుపు వాల్మీకి ఒక గజదొంగ. కానీ ఇప్పుడున్న పిల్లలెవ్వరికీ కూడా వాల్మీకి రామాయణం రాసాడనే తెలుసు. అప్పట్లో మన పూర్వీకులు అయితే తెలుసు. ఎందుకంటే ఒక గజదొంగ నుంచి వాల్మీకి స్థాయికి ఎదిగి ఒక రామాయణాన్ని రాసాడని. కానీ వాల్మీకి స్టోరీని మనం చూస్తే రత్నాకరుడు ఒక అడవిలో అతను దొంగతనాలు చేసి ఆ జీవనాన్ని సాగించేవాడనమాట. అలా అడవిలో ప్రతి ఒక్కరి దగ్గర అన్నిటిని దోచుకుంటూ, అన్నిటిని వాటి జీవనానికి వాళ్ళ ఏదైతే ఒక జీవనం ఉందో, ఆ జీవనాన్ని సాగించడం కోసం ఆ దొంగతనాలు చేసేవాడు. అలా అన్నిటిని తీసుకుంటూ వెళ్ళేటప్పుడు నారదుల వారు అక్కడికొకసారొస్తారు. వచ్చేపాటికి ఆయన్ని గూడా దొంగతనం చేస్తున్నాడు. ఆయన వృత్తి కాబట్టి, ఆయన దగ్గర ఏ వస్తువులున్నాయని దొంగతనం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు నారదుల వారంటారు, "నేను సర్వసంగ పరిత్యాగిని, నా దగ్గర ఏమీ లేదు" అని. ఆయనకర్థం గాదు. ఆ మాటే కొత్తగా ఉంటది. అంటే ఆయన యొక్క జీవన శైలి, ఆయన యొక్క ఆహ్, హ్మ్, ఆయన పెరిగిన వాతావరణం అవన్నీ అర్థం చేసుకోగలిగే శక్తి లేదాయనకి. సర్వసంగ పరిత్యాగి అంటే ఏంటి అని అడుగుతారు. అనగానే ఏంటంటే, అప్పుడు ఆయన చెప్తారు. మన కోసం మనతో పాటు వచ్చేవే మన దగ్గర ఉంటాయి. మనతో రానివేవి కూడా మనవి కావు. సర్వసంగ పరిత్యాగి అంటే నాతో ఏవైతే వస్తాయో అవే ఉన్నాయి నా దగ్గర. నాతో రానివేవీ లేవు అని చెప్పేసని చెప్తాడాయన. అప్పుడు ఇంకొంచెం వివరంగా చెప్పండి అని అంటాడాయన. అనగానే అప్పుడు అంటాడనమాట. "నువ్విన్ని దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నావు కదా! నీ కుటుంబాన్ని నువ్వు పోషిస్తున్నావు కదా! నువ్వు ఇంటికెళ్ళి కనుక్కో. నీకెవరైనా కూడా ఇందులో పాపాన్ని పంచుకుంటారా అడుగు" అనంటే, సరే నేనెందుకు పంచుకోరు? నేనిన్నాళ్ళు బట్టి నా పిల్లల్ని, నా భార్యని నేను చూసుకుంటున్నప్పుడు నా పాపంలో ఎందుకు పాలు పంచుకోరు అని అంటాడు. సరే నువ్వెళ్లి కనుక్కొని రా నేనిక్కడే ఉంటానని చెప్తే, సరే అని చెప్పి ఆయన ఇంటికెళ్తాడు. వెళ్ళగానే భార్యొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, దాహానికి మజ్జిగిచ్చి ఆవిడ తాగుతాడు ఆయన, కాళ్ళు కడుక్కుంటాడు, తాగుతాడు. అనగానే అప్పుడు భార్యతో అంటాడు, "నేనిన్ని పాపాలు చేస్తున్నాను మిమ్మల్ని అందరిని పోషించడానికి. మరి నా పాపంలో మీరు భాగం తీసుకుంటారా?" అంటే, "నేనెందుకు తీసుకోవాలి మీ పాపంలో భాగము? నేను మీరు తెచ్చారు కాబట్టి నేను చేస్తున్నాను. అంతకు మించి నాకేం లేదు. నేనెందుకు పాపాన్ని తీసుకుంటాను" అంటాడు. సరే అని పిల్లల దగ్గరికెళ్తాడు. మిమ్మల్ని పెంచి పోషించటంలో నేనిన్ని తప్పులు చేస్తున్నాను. మరి మీరు పాపాన్ని తీసుకుంటారా అంటే, నేను తీసుకోము. మీరు అడుక్కొని తెచ్చైనా మేము అడుక్కోమంటేనే అడుక్కొని జీవనాన్ని సాగిస్తాం గానీ, మేమెందుకు మీ దగ్గర పాపాన్ని మేము షేర్ చేసుకోవాలని చెప్పేసి అంటారు. అప్పుడికి ఈ రత్నాకరుడికి ఒక్కసారిగా జ్ఞానోదయం అవుతది. అంటే వీళ్ళందరి కోసం నేనిన్ని పాపాలు చేస్తే, నాకంటూ ఏం లేదని చెప్పేసి అతను వెంటనే అడవిలోకి వెళ్ళిపోయి, నారదుడు వాళ్ళ కాళ్ళ మీద పడి, నాకు దీని నుంచి మోక్షం కావాలని కోరుకుంటాడు. అప్పుడు నారదుల వారు అప్పుడు చెప్తారనమాట ఒక మంత్రము. అదే రామ రామ అనే మంత్రం. కానీ ఆ రామ అనే పదాన్ని గూడా ఆయనకి పలకడం రాదు. మర 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 అని పలుకుతాడు. కొన్ని ఏళ్ల పాటు ఆ సాధనలో ఏదైతే అంటే నామజపము చేసినప్పటికి కొన్ని సంవత్సరాల పాటు అందులో ధ్యాన స్థితిలో ఉండి, ఎప్పుడైతే ధ్యానంలో మర మర అన్న పదాన్ని రామ 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 ప ప పఠిస్తూ ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారాయన. ఎప్పుడైతే ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారో అన్నిటి నుంచి అప్పటి వరకు ఏవైతే ఒక కర్మలన్నీ చేశారో అవన్నిటిని దగ్ధం చేసుకొని అంతకు మించి ఉన్నత స్థితికి వెళ్ళిపోయి అసలు రామాయణం అప్పటికి రాదు. కానీ ఆయన కాలజ్ఞానుడయ్యి రామాయణాన్ని రచిస్తారు. మరి రామాయణం రాక మునుపే ఒక గజ దొంగకి రామాయణాన్ని రచించే శక్తి వచ్చినప్పుడు మరి మిగతా వారి ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తది. కాకపోతే ఆయనంత సాధన, ఆయనంత కష్టపడటం, ఆయనంత ఇదిగా మనం చేసినప్పుడు మనకు కూడా వస్తుంది. అలా ఆయన ఎప్పుడైతే ఆయన అవగాహనలో మార్పు తెచ్చుకొని ప్రతి ఒక్క దాంట్లో చేసుకొని ఎప్పుడైతే చేశాడో రామాయణాన్ని రచించాడు. అప్పుడు ఇలా రత్నాకరుడు ఒక వాల్మీకిగా తయారవుతాడు. ఒక యోగి, ఒక త్రికాల జ్ఞానిగా తయారవుతాడు. అలాగే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం చూసుకుంటే
ఒక ఇంటిని ఒక ఇద్దరు వ్యక్తులు అద్దెకి తీసుకుంటే, వాళ్ళిద్దరూ మంచిగా ఫ్రెండ్స్ అన్నమాట. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఒక 2 రెంట్‌కుంటారు. ఒక వ్యక్తి ఏం చేస్తాడు, వచ్చిన సాలరీని ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకుంటాడు. ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఆ ఇంట్లో బాలేదనేసని గోడలకి సున్నాలేయించటం, ఇల్లులో రిపేర్లు చేయించటం, అతనుంటున్న ఇల్లు అందంగా ఉండడం కోసం ఎంతసేపు వాటి కోసమే ప్రయత్నిస్తాడు. కానీ అద్దెకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేస్తాడు ఇంకో ఫ్రెండు, ఆ ఇంట్లో ఏమేం కావాలో ఫ్రిడ్జు, వాషింగ్ మెషిను, టీవీ, వాటర్ ఫిల్టర్ ఇలాంటివన్నీ కొనుక్కుంటాడు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయమని ఇద్దరు వ్యక్తుల్ని ఆ ఇంటి ఓనరొస్తాడు. ఏం చేస్తాడప్పుడు, ఈ ఇంట్లో సామాన్లు పెట్టుకునే వ్యక్తి ఏం చేస్తాడు, చక్కగా ఒక లారీ తెచ్చి సామాన్లన్నీ ఎత్తుకొని వెళ్లి చక్కగా ఆయనెళ్ళిపోతాడు. కానీ ఈయనేం జేస్తాడు, గోడకు కొట్టిన సున్నము రాదు, ఇంటికి పెట్టిన సిమెంటు రాదు, వీటన్నిటిని అక్కడ వదిలిపెట్టి, అమ్మో! లబోదిబోమనుకోని ఇంత నేను పెట్టుకున్నాను, ఈ ఇల్లు నాతో రాలేదని ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ మనము కూడా మనతో పాటు వచ్చే వాటి కోసం కాకుండా, మనతో రాని వాటి కోసం మనము ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎప్పుడు మనం ఒక పూర్ణాత్మ స్థాయి నుంచి ఒక అంశాత్మ కింద మనం వచ్చినప్పుడు, మనతో పాటు వచ్చే వాటి కోసమే మనము ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయాలి. అలా ఇక్కడేంటంటే, మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నామో మనం గమనించుకుంటే, మనము ఎక్కడ మార్చుకోవాలి, ఏం చేయాలనేది మనకు అవగాహన అవుతుంది. మనం ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నామనుకోండి, మనం ఎంత బాగా చూడనీయండి, ఎన్ని ఇవ్వనీయండి, అన్ని వసతులు కల్పించనీయండి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి తన ఇల్లెక్కడో తను ఎళ్ళిపోవటానికి సంసిద్ధమై ఉంటుంది. అలాగే మనము కూడా మనము పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం కాబట్టి, మనము ఈ సంసారంలో ఉంటూ, మనము ఏదైతే ఈ శరీరంలో ఎన్నాళ్ళైతే ఉంటామో, మన బాధ్యతలనేవి విస్మరించకుండా, మనం అన్నీ చేస్తూనే మన పూర్ణాత్మ స్థాయికి మనం ఎప్పుడు చేరుకునే క్రమంలో మనం ఎప్పుడూ నిరంతరం మన ఆలోచన, మన యొక్క థాట్ ఎప్పుడు కూడా పూర్ణాత్మకి చేరుకునే స్థితిలోనే మనం ఉండాలి. అంటే ఆ పూర్ణాత్మకి నుంచి అంశాత్మల కింద వచ్చిందెందుకు? మనం ఈ భూమి మీద పాఠాలు నేర్చుకోవటానికి. మరి ఈ పాఠాలన్నీ అన్నిటిని కూడా ఒక ప్యూరిటీగా ఎలాగైతే ఒక అంశాత్మ వచ్చిందో, మళ్ళీ మనం పూర్ణాత్మ స్థాయికి చేరాలంటే అంత ప్యూరిటీగా మనం వెళ్ళగలగాలి. మరి నిరంతరం మన యొక్క జర్నీలో పూర్ణాత్మని చేరుకునే స్థితిలోకి ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో, ఒక రోజుకి కాకపోతే ఒక రోజుకి ఖచ్చితంగా మనము దానికి వెళ్ళగలుగుతాం. ఎలా అంటే ఇక్కడ మనం చెప్పుకున్న స్టోరీ లాగా మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూనే, వాటి మీద మనం ఎప్పుడైతే ఫోకస్ పెడతామో ఆటోమేటిక్‌గా మనము చేరుకోగలుగుతాం. అయితే ఈ స్థాయిలో ఇలాగా ఉన్న వ్యక్తులు నెక్స్ట్ ఒక గ్రాహకుడు. అంటే ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? చావు పుట్టుకలేంటి? కొందరు పేదవాళ్ళగా, కొందరు ధనికులుగా ఎందుకు పుట్టారు? కొంతసేపు సంతోషం, కొంతసేపు దుఃఖం ఎందుకొస్తుంది? కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళుగా ఎందుకు పుడుతున్నారు? ఆయుష్ తక్కువగా మరెందుకు పుడుతున్నారు? ఇవన్నీ ఏంటి అసలు? ఎందుకీ జీవితం? ఎందుకు ఈ సొసైటీ ఏంటి? లోకం ఏంటి? ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకప్పుడు వస్తదండి. కానీ దాన్ని అర్థం చేసుకునే శక్తి లేకపోతే మనకి ఎందుకులే అనో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్‌లో ఈ పాయింట్‌లో వస్తది. అది అనిపించినప్పుడు దాన్ని మనకి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది గట్టిగా పట్టుకొని ఇవి మార్గం ఏంటి? అసలు నా కష్టాలు నేనెలా పోగొట్టుకోవాలి? అసలేం చేస్తే బావుంటుంది? అసలు ఈ కర్మలంటే ఏంటి? యద్భావం తద్భవతి అంటే ఏంటి? నా వాస్తవానికి నేనే సృష్టికర్తనంటే ఏంటి? అసలు జ్ఞానం కలిగితే కర్మలు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు. జ్ఞానం కలిగితే కర్మలెలా దగ్ధమవుతాయి? ఇన్ని క్వెషన్స్ ఒస్తాయి ఈ గ్రాహకుడి స్థాయిలో. ఎప్పుడైతే ఈ గ్రాహకుడి స్థాయిలో ఇన్ని క్వెషన్స్ ఒచ్చినప్పుడు, ఖచ్చితంగా మనము ఇవన్నీ గ్రహిస్తాం. ఏంటి ఇవన్నీ అని. ఎప్పుడైతే మన ధ్యాన సాధన గ్రహించి మనం మొదలుపెట్టినప్పుడు, ఆ ధ్యాన సాధనలో ఒక్కొక్కటి మనకి నిన్ను ప్రేమించిన వాడు నీ పతనానికి కారకుడవుతాడు. నిన్ను ద్వేషించిన వాడే నిన్ను ఎదుగుదలకి కారణమవుతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నిన్ను ద్వేషించిన వాడే నీ ఎదుగుదలకు కారణం అంటే అప్పుడే కదా అసలు ఎందుకు, ఏంటి అనేది మొదలుపెడతాం. నీలో ఉన్న క్వాలిటీస్‌నే నిన్ను ఒక వేలెత్తి చూపిస్తాడు. ఆయన సంగతి వదిలేసినా మనం ఎలా ఉన్నాము? ఏ విధంగా ఉన్నాము? అనేది మనకి అవగాహన అవుతుంది. అలా ఎప్పుడైతే మనం ప్రతి విషయంలో మనకి ఎప్పుడైతే వేలెత్తి చూపుతున్నారో, మనల్ని ఎప్పుడైతే అంటున్నారో, మన వైపు నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, మనల్ని ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సమస్యతోటో, ఏదో ఒక ఇబ్బందితోటో,
ఏదో ఒక ప్రాబ్లమ్ లేని మనిషి లేడు. అలాగే ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్ తోటే ఇక్కడ ధ్యానంలోకొచ్చారు. అంటే కారణం ఒక ఇబ్బంది, ఒక వ్యక్తి, ఒక పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మనల్ని ఒక స్ట్రాంగ్‌గా చేయటానికే వచ్చాయి. కానీ దాని నుంచి బయటపడటానికి కావలసిన నాలెడ్జ్ లేకపోవటం వల్ల మన్ని దాన్ని మరికొంచెం దాని మీద ఆహ్, అంటే తప్పును ఒప్పుకోలేక, మనల్ని మనం సరిదిద్దుకోలేక ఎదుటి వ్యక్తి మీద నెపం పెడుతున్నాం. అక్కడేంటంటే ఆ నెపం అనేది ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో చూస్తుంటామో, మన యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా ఇగో సాటిస్ఫాక్షన్ అయిపోతుంటది. ఇప్పుడు నిరంతరం ఎదుటి వ్యక్తిని మనం పాయింట్ ఔట్ చేస్తా ఉంటాం. మనలో ఉన్న వాటిని గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయి, నిరంతరం కూడా వాళ్ళ మీదే నెపం తోస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనల్ని మనం సర్దిపెట్టుకొని ఆ వ్యక్తి మీద పోస్తూ ఉంటామో, మన ఉన్నతనేది ముందుకు వెళ్ళదు. ఎందుకంటే అక్కడికి ఆగిపోతుంది. మనకి దీనికి చిన్న ఎగ్జాంపుల్ రామాయణంలో రాముడు అడుగుతాడు కైకేయిని. నాకు వైరాగ్యం అనే దాన్ని ఎలా వస్తుంది? ఏ విధంగా పొందాలనే దాన్ని అడుగుతాడు రాముడు. అప్పుడు కైకేయి తన్ని తాను ఒక విలన్ పాత్రకు సృష్టించుకొని, తను 3 కోరికల్లో ఒక కోరిక ఏదైతే ఉందో జనక మహారాజుని అడుగుతుంది. సారీ హ్మ్. కైకేయి భర్తను అడుగుతుందనమాట. నాకు ఈ 3 కోరికలు తీరాలని. ఆ అడిగే క్రమంలో మనకి చూసే ఎదుటి వ్యక్తి దృష్టి ఎలా ఉంటుందంటే, రాముడిని అర్థం చేసుకోకుండా తన యొక్క స్వార్థముతో భరతుడికి పట్టాభిషేకం అడిగింది. రాముడి మీద ప్రేమే లేదు అనుకుంటాడు. కానీ ఇక్కడ వెనకని మనం గూఢంగా ఆలోచిస్తే రాముడు వెళ్ళటానికి కారణం కైకేయి అయినప్పటికీ ఆయన కోరికేముంది? వైరాగ్యం అనే దాన్ని తెలుసుకోవాలి. కష్టం అనే దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ విలన్ ఎవరయ్యారు? కైకేయి అయింది. కానీ రాముడు మనసులో ఉన్నదేంటి? వైరాగ్యం అనే క్వాలిటీ నేర్చుకోవాలి. కష్టం అనే క్వాలిటీ నేర్చుకోవాలి. వాటి ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసం వాటిని సృష్టించబడింది. అంటే అలానే మన జీవితంలో ప్రతి ఒక్కదానికి కూడా ఒక కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది. మనకి కళ్ళ ముందు కనిపించేది ఆ వ్యక్తి ద్వారా మనం ఇబ్బంది పొందుతున్నాం అయినప్పటికీ, మనకి ఏమి కావాలో మనమే మన జీవితంలో మన భర్తని, మన పిల్లల్ని, మన తల్లిదండ్రుల్ని ప్రతి ఒక్కరిని కూడా మన జీవితంలో మనమే ఇన్వాల్వ్ చేసుకున్నాం. ఒక్కొక్క వ్యక్తి ద్వారాగా ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకోవటానికి. చాలా మందికి భర్త ద్వారా ప్రాబ్లమ్ ఉంటది. అత్తగారి ద్వారా ప్రాబ్లమ్ ఉంటది. ఆడపడుచుల ద్వారా ప్రాబ్లమ్ ఉంటది. ఇరుగు పొరుగు వారితో. అంటే మనము నేర్చుకోవటానికి అనేది ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఆ వ్యక్తుల నుంచి మనం ఏవి నేర్పించడానికొచ్చారనేది మనం గ్రహించగలుగుతాం. అలా కాకుండా వాళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళిలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అన్నంత వరకు కూడా వాళ్ళు తప్పులాగే కనిపిస్తారు. వాళ్ళలో తప్పులు వెతుకుతూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ సమస్య, ఈ బాధ, ఈ దుఃఖం ఇవన్నీ కూడా నేను నేర్చుకోవటానికి, నా ఎదుగుదల కోసం వచ్చాయని నేను గ్రహిస్తానో, ఎదుటి వ్యక్తిలో తప్పులు వెతకడం మానేసి, నేనేం నేర్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నానే అవగాహన అనేది మనకొస్తుంది. అప్పుడు మనము ఈ గ్రహించడం అనేది ప్రతి ఒక్క దాంట్లో బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు. ఓషో రజనీష్ చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా మనకొచ్చే ప్రతి ఒక్క సమస్య కూడా ఒక బహుమతి. దాన్ని రిచర్డ్ బాక్ చెప్పారు. అలా ప్రతి దాంట్లో కూడా మనము ఎప్పుడైతే ఆ పరిస్థితి నుంచి సమ పరస్ సమస్య నుంచి, వ్యక్తి నుంచి వచ్చిన వాటిని మన కోసం, మన ఎదుగుదల కోసం వచ్చాయని మనము అవగాహన చేసుకుంటామో, మన సాధన అనేది ఇంకా చక్కగా సాగుతుందనమాట. ఎందుకంటే ఈ విషయాలను గ్రహించాం. గ్రహించిన తర్వాత మనం దీని నుంచి బయటపడడానికి కావలసిన ఎనర్జీ అనేది సాధన ద్వారా పొందుతాం. అప్పుడు మనం నిరంతరం సాధన గంటల సాధన. మనం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికెళ్ళి సాధన చేస్తాం. పద్యాలు నేర్చుకుంటాం, శ్లోకాలు నేర్చుకుంటాం. అలాగే ప్రతి ఒక్క క్లాస్‌ని వింటుంటాం. ఎప్పుడైతే ఈ అవగాహన చేసుకొని సాధకుడి స్థాయిలో నిరంతరం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం చేసుకొని వెళ్తూ ఉంటామో, ఈ సాధనా స్థాయిలో మనకి ఎన్నో అనుభవాలు కలుగుతాయి. అప్పుడు మనకు అవగాహన వస్తుంది. ఓకే. ఇలాగ నా ఇంట్లో నాకు జరగటానికి నేనొక విధంగా ఎలా కారణమయ్యాను? ఏ విధంగా కారణమయ్యాను? ఆ పరిస్థితే నాకు లేకపోతే నేనింత దృఢంగా తయారవను.
అసలు నేను ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచించకూడదు? ఇవన్నీ కూడా ఈ సాధనలో ఒకటి తెలుస్తాయి. ఎంతో జ్ఞానాన్ని పొందుతారప్పుడు. నా దుఃఖానికి నేనే కారణం. నన్ను నేను మార్చుకోవటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి ఇవన్నీ నా దగ్గరకొచ్చాయి. నన్ను నేను ప్రేమించుకోవడం ద్వారా నాకు నేను అర్థమవుతాను అనే విషయాలు చక్కగా అవగాహన పొంది, అనుభూతుల్ని పంచుకోవటానికి మనం మొదలుపెడతాం. అది అక్కడ బోధించడం స్థాయి. బోధకుడి స్థాయికి వెళ్తాడు. తాను పొందిన ప్రతి అనుభవాన్ని, ఆనందాన్ని ఒకరితో షేర్ చేసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలో ఒక వ్యక్తి విశ్వశక్తిని పొందుతూ ఉంటాడో, ఇతరులకు తాను బోధించేటప్పుడు ఎక్కువ శక్తిని పొంది, ఆ అనుభవాలన్నీ పొందుతూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే మనం ధ్యాన సాధనలో సాధన చేస్తూ, జ్ఞానాన్ని తీసుకుంటూ, తనని తాను అవగాహన చేసుకుంటూ ఉంటాడో, దానినే పంచుతూ ఉండాలి. మనకి పత్రిసారి చక్కగా మనకి ఏబీసీ చెప్పారు. ఏ వస్తే ఏ, బి వస్తే బి, సి వస్తే సి. దీంట్లో కూడా లేదు. సంస్థలో కూడా లేదు. మనకొచ్చిన జ్ఞానాన్ని, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎంత తెలిస్తే అంత పంచొచ్చని చక్కగా మనకిచ్చారు. కేవలం ఎంత కొత్త వాళ్ళైనా శ్వాసను గమనించడం రావడం, అలాగే మనకి పిరమిడ్‌ని కట్టించడం, శాకాహార కింద మారి శాకాహారం పాటించడం. ఈ 3 తెలిస్తే చాలు ప్రచారం చేసేయొచ్చని చెప్పారు. ఎంత చక్కగా సులువైన పద్ధతిలో మనకి పత్రి సార్ మనకు చెప్పారు. అంటే ఇక్కడ మనకి యొక్క తెలిసిన జ్ఞానాన్ని మనం తెలిసింది ఎప్పుడు పంచుతూ ఉండేటప్పుడు కొత్తదనేది మన దగ్గరకొస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడూ పంచే కొద్దీ పెంచబడుతుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది. అలా ఇక్కడేంటంటే నీకు తెలిసిన జ్ఞానాన్ని ఎప్పుడు నువ్వు పంచుతూ ఉండాలి. అలాగని పంచుతూ ఉండడమే కాకుండా కొత్త విషయాలని మన జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఎలా అయితే మనము ఒక అనుభూతిని పొంది, మన ఆచరణ రూపకంగా మనం తయారయ్యామో, అదే విషయాన్ని మనం బోధించగలగాలి. ఎప్పుడైతే బోధనా క్రమంలో మనకు కొన్ని విషయాలకి మనకనిపిస్తాయి. నేను ఇన్ని సార్లు బోధిస్తున్నాను. నేను ఎక్కడో కొన్ని విషయాలు ఇక్కడ బోధిస్తున్నాము అంటే, మనల్ని మనం చెక్ చేసుకోవటం. వాళ్ళని ఉద్ధరించడం కాదండి ఇక్కడ. మనల్ని మనం చెక్ చేసుకొని, మనం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాము. ఇంకా లోపమైతే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి. ఇంకా మన పొటెన్షియల్ ఎంత పెంచుకోవాలి. మన యొక్క అవగాహన శక్తిని మనం ఎంత పెంచుకోవాలి. మన పనుల్లో ఇంకా, ఇంకా క్లారిటీగా, ఉన్నతంగా, అద్భుతంగా ఎలా మార్చుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ బౌద్ధకుడి స్థాయిలో మనకి అవగాహన అవుతుంది. అందుకే మనము తెలిసిన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం బోధిస్తూ, కొత్త విషయాలను మనం నేర్చుకుంటూ, బోధనా స్థాయిలో మనకి మనకి ఇంటర్నల్‌గా నువ్వు ఇది చెయ్యాలి, చెయ్యాలనేటప్పుడు నేనెంత వరకు చేస్తున్నానో మనకొక క్వెషన్ మార్క్ వస్తది ఖచ్చితంగా. నన్ను పూర్తిగా నేను పరిపూర్ణంగా దాన్ని ఒప్పుకొని నేనెప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తానో, ఇంప్లిమెంటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. టన్నులు టన్నులు పారాయణం కన్నా ఒక ఔన్సు ఆచరణ మిన్నా అని మనకి వివేకానంద స్వామి చెప్పారు. అంటే మన ఆచరణ అనేది అంత ఇంపార్టెంటు. మనం ఎప్పుడైతే ఆచరణ చేస్తామో మన యొక్క మనం ఏదైతే బోధిస్తున్నానో దాంట్లో స్టఫ్ ఉంటదండి. ఎందుకంటే, మన ఆచరణ యోగ్యంగా చెప్పటం వల్ల, మనం చెప్పే మాటకి ఒక సంకల్ప శక్తి, దానికొక ఎనర్జీ ఉంటది. మనకి పత్రి సారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఎందుకు మనకంత హత్తుకున్నట్టుంటుంది. అంటే ఇక్కడ ఆయన అంత ప్రతీదీ ఆచరించి చూపించారు. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఏవైతే ఆయన చెప్తున్నారో అన్నీ ఆచరించి చూపించారు. మరి ఆయన సినిమాని మనం ప్రతి ఒక్కరం చూసాం. ఎంత నిరాడంబరంగా ఉంటూ, ఆయన జీవన శైలిలో ఎంత డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోయి, పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి ఆయనకాయన తగ్గించుకొని, ఎంత నిరాడంబరంగా ఉంటూ, ఆయన చేయాల్సిన ప్రతి దానిలో కూడా ఆచరణ యోగ్యంగా చేసి మనకు చూపించారు. అలా మనము ప్రతి దాంట్లో మనం ఆచరణ చేస్తూ, మనల్ని మనం మార్చుకుంటూ, మనకి మనం నేర్చుకుంటూ, మళ్ళీ దాన్ని బోధిస్తూ మనం వెళ్ళేటప్పుడు చక్కగా మనము ఒక శాసనుడి స్థాయికి వెళ్ళగలుగుతాం. శాసనుడు అంటే ఒక మాట నోటంట వచ్చిందంటే మన మాటే శాసనం. అంటే ఇక్కడేంటంటే నిరంతరం కూడా మనము బోధిస్తూ, నేర్చుకుంటూ, నేర్చుకున్న దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తూ, ఆచరణలో పెడుతూ,
మళ్ళీ మనం ఏదైతే ఆ విషయాల పట్ల అవగాహన చేసుకున్నామో, మళ్ళీ బోధన. మళ్ళీ నేర్చుకోవటం, మళ్ళీ బోధన. ఇలా మనం 2 వైపుల నుంచి మనం నేర్చుకున్న దాన్ని బోధించటం, బోధించిన దాన్ని మళ్ళీ విషయాల్లో మనం చెక్ చేసుకొని మనం ఆచరించడం. మన స్పిరిచువల్ సొసైటీలో పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ప్రతీదీ ఆచరించడం. చెప్పడం గాదు, ఆచరించటం. ఈ విషయాలన్నీ అన్ని సంస్థలు చాలా కూలంకషంగా చెప్పేశారు. చాలా వరకు ఎన్నో విన్నాము కూడా. అన్నీ తెలిసినవే, కొత్తవేమీ కాదు. కానీ ఆచరణ, ప్రతి దాంట్లో ఆచరణ. ఆచరణ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన బోధనా స్థాయిలో తెలుసుకున్న జ్ఞానాన్ని బోధిస్తూ, మళ్ళీ ఆ విషయాల్లో తెలుసుకున్నవి మనము ఆచరిస్తూ, మళ్ళీ మనం ఎప్పుడైతే ఇలాగా కొన్ని సంవత్సరాల పాటు చేస్తామో, నిరంతరం బోధన నేర్చుకుంటూ, ఒక నిర్ణీత సమయానికి కొన్నాళ్ల పాటు మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, మనము మన నోటంట వచ్చింది ఒక శాసనుడి స్థాయికి మనం చేరుకుంటాం ఖచ్చితంగా. అహింసా పరమో ధర్మః అని బుద్ధుడు ప్రబోధించారు. అది ఒక శిలా శాసనం కింద మారింది. మరి బుద్ధుడు లైఫ్ స్టైల్ చూస్తే, లైఫ్ స్టోరీ చూస్తే మనము ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నారు. ఆ యొక్క వాక్యం అనేది శిలాశాసనం అయిపోయింది. అలాగే మన వాస్తవానికి మనమే సృష్టికర్తనం. సేతు మహానుభావుడు చెప్పాడు. నోటిలోని మౌనం మనసులోని శూన్యం. దాని పేరే ధ్యానం అని మన పత్రిజీ చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. అంటే ఎప్పుడైతే జ్ఞానం అనేది వచ్చిందో మన కర్మల్ని ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది చక్కగా మనకి శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే నీవేది కావాలంటే అది ముందు ఇతరులకు చెయ్యి అన్నాడు శ్రీకృష్ణుడు. నీకేం కావాలో అది కావాలంటే కృష్ణుడు ముందు నువ్వు ఇతరులకు చేయమన్నాడు. డబ్బు కావాలా, నువ్వు ఉన్న దాంట్లో ఎంతో కొంత సాయం చేయి. జ్ఞానం కావాలా, నువ్వున్న జ్ఞానాన్ని పంచు. ఇలా ఏదైతే మనకి ఏదీ లేకపోయిందనుకోండి, మనకి చక్కగా తన్ మన్ తన్ అన్నారు. అంటే సంకల్పముతో, అలాగే మన యొక్క శారీరక శ్రమ, అలాగే మన యొక్క మనీ. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో దాన్ని మనం ఉపయోగించి మనం చేసినప్పుడు, మనం చక్కగా మన యొక్క ఇంకా ఉన్నతంగా మనం ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక చాలకుడు స్థాయి నుంచి శాసనుడు స్థాయికి మనం చక్కగా ఎదగటానికి ఒక స్థితులు. అయితే ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఆ స్థాయి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి మన నెక్స్ట్ స్టెప్ అనేది మనం వెళ్తూ ఉండాలి. మరి ఈ 6 స్థాయిల్లో చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు, సాధకుడు, శ్రవణుడు, బోధకుడు. సారీ, శాసనుడు. ఈ 5టిని అంటే మనం ఎక్కడున్నామో, మళ్ళీ ఏ స్థాయికి వెళ్ళాలి. అలాగని ఒకే దాంట్లో ఉండిపోరండి. మనం నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ మనం నేర్చుకోవాలంటే, మళ్ళీ గ్రహించాలి, సాధన చెయ్యాలి. ఇలా మనము ఇప్పుడున్న మనకి ఎల్‌కేజీ ఉందండి. ఎల్‌కేజీలో పాఠాలు వేరు, 10థ్ క్లాస్‌లో పాఠాలు వేరు, పీజీలో పాఠాలు వేరు. మనం నేర్చుకోవడం అనేది మెయిన్ ప్రాసెస్. కానీ పాఠాలు డిఫరెన్స్. అలాగే ఇక్కడ గ్రహించడం, సాధన చేయడం అనేది మెయిన్ ఉంటది ఖచ్చితంగా. మనం ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా. కానీ పాఠాలనేవి డిఫరెన్స్‌గా ఉంటాయి. లెర్నింగ్ అనేది ఒకటే. అలా మన జీవితంలో ప్రతి క్షణము మనం ఎక్కడ నేర్చుకోవాలో నేర్చుకుంటూ, మన యొక్క జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పటికి ఏదైతే ఒక మనము ఇప్పుడు ఈరోజు మనకి ఇచ్చింది పత్రి సారు శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు. వాటిలో మనము ఒక మన వంతుగా మనం ప్రయత్నం చేయాలంటే, వీటిని ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ మనం వెళ్ళేటప్పుడు మన మాటే మన మంత్రంలాగా ఒకటి తయారయ్యి, మనం ఎక్కడైతే చెప్తున్నామో అక్కడ ధ్యానమయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇదండి మనకి చాలకుడు గురించి శాసనుడు అనేది. సార్ ఇంకొంచెం దీని గురించి ఉంది. ఇంకొక బుక్ అనేది మనం నెక్స్ట్ టైమ్ మరొకసారి చెప్పుకుందామా? లేదనుకుంటే ఆ బుక్ చేయమంటారా? మేడం ఇంకా 15 నిమిషాలు టైం ఉంది మేడం. ఉన్నది. ఈ బుక్ గురించి ఇంకా ఉంది సార్. అంటే నేను 2 బుక్స్ అనేవి మెన్షన్ చేశాను. ఆ, టైం అనేది ఇంకా ఒక బుక్‌కే కంప్లీట్‌గా దాన్ని పెడదామని నేను అనుకుంటున్నాను. సరే మేడం. ఇంకోసారి ఓకే. అంటే 2 బుక్స్ మెన్షన్ చేశారు కదా! ఆ, ఒక బుక్‌ని ఇప్పుడు కంప్లీట్‌గా చెప్పుకొని, ఇంకోసారి అవకాశం ఇచ్చినప్పుడు ఆ బుక్‌ని నేను చెప్తాను సార్. ఇది కంప్లీట్ చేస్తానంటున్నాను. ఓకే మేడం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అయితే మేడం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు ఉన్నారండి. వీంటిలో చాలకుడు అంటే చాలకుడు, శ్రవణుడు, గ్రాహకుడు ఈ ముగ్గురు స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ మనకు కొన్ని ఎలా అంటే మనకి 7 చక్రాలుంటాయి.
మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. 7వది సహస్రార స్థితి. 7 చక్రాలు అంటాం గాని 6 చక్రాలు. 7వది స్థితి. అయితే ఈ 3 కూడా లోవర్ చక్రాస్ అంటారు. అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర లోవర్ చక్రాస్. అంటే ఇవన్నీ 3 చక్రాలు ఏంటంటే నేను, నాది, నా అనే స్థితిలో ఎక్కువగా ఉంటాం. పేరు ప్రతిష్టలకి, అలాగే నేనే గొప్ప అనేటట్టుగా ఈ 3 చక్రాల్లో ఉంటాం. అయితే ఇక్కడ మూలాధార క్వాలిటీకి వచ్చేసరికి మూలాధారం అనేది భూమికి గుర్తు, స్థిరత్వం. పంచభూతాలలో భూమికి ప్రతీక మూలాధారం. అంటే ఈ మూలాధారం ద్వారా భూమికి అనేది ప్రతీక ఏదైతే ఉందో ఆ క్వాలిటీస్, సహనము, ఓర్పు, పట్టుదల, కష్టపడే తత్వం, అలాగే స్థిరత్వము, ఇవన్నీ క్వాలిటీస్ భూమాతకి మనకు తెలిసినవే. భూమాతకు ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఈ మూడింటో ఈ క్వాలిటీస్ అనేవి మనకి కొంతమందికి అన్నీ ఉండొచ్చు, కొంతమందికి కొన్ని లేకపోవచ్చు. ఏవైతే వీటిలో ఆ క్వాలిటీస్ అనేవి మనకి కొద్దిగా మాత్రమో లేదా అస్సలు లేకుండా ఉండడమో ఉన్నప్పుడే ఈ క్వాలిటీస్ నేర్చుకోవటానికి ఈ మూలాధార చక్రానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లంలు అనేవి మనం ఫేస్ చేస్తాం. అలాగే రెండవది స్వాదిష్టాన చక్రం, వాటర్కి ప్రతీక. వాటర్ ఎప్పుడు కూడా ఎక్కడ పుట్టిన నదులన్నీ కూడా ఎక్కడెక్కడో పుడతాయి. అలాగే పుట్టిన తర్వాత అవి ఎన్ని ఉన్నా, రప్పలున్నా, రాళ్ళున్నా, మట్టున్నా, ఏ ఉన్నా కూడా దాని యొక్క గమ్యం ఏంటంటే సముద్రంలో కలవటం. అలాగే మనం పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ కింద వచ్చాం. మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన పూర్ణాత్మ స్థాయికి చేరుకోవడంలోనే మన యొక్క ఆలోచన ఉండాలి. అలాగే ఈ నీటి యొక్క క్వాలిటీ ఏంటంటే, నీరు ఒక గ్లాసులో వేస్తే గ్లాస్ నిండిపోతుంది, గ్లాస్ ఆకృతి వస్తుంది. చెంబులో వేస్తే చెంబులో ఆకృతి వస్తుంది, బకెట్లో వేస్తే బకెట్లో ఆకృతి వస్తుంది. అంటే తనని తాను మౌల్డ్ అయిపోతుంది అనమాట వాటరు. వాటర్ అనేది విశాలంగా ఉంటది. దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటది. కానీ దాని ఆకృతి ఎందులో వేస్తే దాని ఆకృతికి దానికి తగ్గట్టుగా మౌల్డ్ అయిపోతుంది. అలా ఇక్కడ ఏంటంటే మనము ఉన్న పరిస్థితి బట్టి మనం మౌల్డ్ అవ్వాలి. మనకి మనం మౌల్డ్ అవ్వగలగాలి. మనది తప్పే అయినా రైట్ అయినా ఆ క్షణంలో ఒక్క క్షణం మౌనంగా ఉంటే ఆ పరిస్థితి అంతా సద్దుమణిగిపోతుందంటే ఆ మౌనం అనేది నేర్చుకోవాలి. అలా మనం మౌల్డ్ ఎప్పుడైతే అయిపోతామో మన యొక్క ఈ స్వాదిష్టాన చక్ర క్వాలిటీస్ అనేవి మనకి చక్కగా మనము అడాప్ట్ చేసుకున్నట్టు. ఎప్పుడైతే మనము తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు, నేను ఇలానే ఉంటాను, ఇలానే జరగాలి అనేది ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో ఈ స్వాదిష్టాన చక్ర క్వాలిటీస్ అనేవి మనం ఎప్పుడైతే నేర్చుకోమో, ఎప్పుడైతే దానికి పరిపూర్ణంగా దానికి అడాప్ట్ చేసుకోమో అప్పుడు మనకి స్వాదిష్టాన చక్ర ప్రాబ్లమ్స్ అన్ని యూట్రస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తాం. అలాగే ఇక్కడ మణిపుర చక్ర అంటే అగ్నికి సంబంధించింది. ఇక్కడ కంప్లీట్ గా భావోద్వేగాలు అన్నమాట. మనం ఎవరైనా ఒక మాట అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎవరైనా ఒక మాట అంటే మనం ఒక క్షణం ఆగలేం. వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పేయాలి. కొన్ని పరిస్థితుల్లో సమాధానం చెప్పాలి, కొన్ని పరిస్థితుల్లో మౌనం అనేది కరెక్ట్. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎక్కడ ఉండాలనేది కంట్రోలింగ్ అనేది మనకు రావాలి. మరి ఈ మణిపుర చక్ర అనేది ఎప్పుడు కూడా అగ్నికి సంబంధించి కాబట్టి భావోద్వేగాలు ఇక్కడ ఎమోషనల్ కంట్రోలింగ్ ఉండాలి. అలా ఎప్పుడైతే కంట్రోలింగ్ లేకుండా ఉంటాయో మనకి ఈ మణిపుర చక్రానికి సంబంధించి అంటే గ్యాస్ట్రిక్, అల్సరు, తర్వాత ఎసిడిటీ ఇలాంటివన్నీ కూడా ఈ 3 చక్రాలు లోవర్ చక్రాస్ అంటారు. ఇవన్నిటినీ కూడా వీటి యొక్క క్వాలిటీస్ అనేది మనం ఎప్పుడైతే నేర్చుకోకుండా ఉన్నామో ఈ 3 చక్రాలకు సంబంధించి అంటే మూలాధార అంటే కంప్లీట్ గా గుదుము భాగంలో ఉంటుంది. స్వాదిష్టాన అంటే కంప్లీట్ గా బొడ్డు కింది భాగము, అలాగే మణిపుర అంటే బొడ్డు పై భాగము. ఈ 3 భాగాల్లో ఏవైతే మనకి ఆ భాగానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటికి ఉన్న క్వాలిటీస్ అంటే భూమి, వాటరు, అగ్ని ఈ 3 యొక్క క్వాలిటీస్ అనేవి మన జీవితంలో మనం ఇంప్లిమెంటేషన్ చేయలేనప్పుడు వీటి యొక్క ప్రాబ్లమ్స్ని ఏవైతే ఆ చక్రాస్లో ఉన్న భాగాల యొక్క ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే దాని పై భాగాల అనాహత, విశుద్ధ, ఆజ్ఞ ఇవన్నీ హయ్యర్ చక్రాసు.
అంటే ఈ 3 దాటినప్పుడు వీటి మీద మనకు కమాండింగ్ వచ్చినప్పుడు అనాహత సైలెంట్. అంటే మరి అనాహత చక్రానికి కంప్లీట్‌గా రమణ మహర్షి, అలాగే మనకి మెహర్ బాబా. అంటే ఆయన ఎక్కువగా మౌనంగా ఉంటూ, ఆ మౌనంలోనే ఎంతో జ్ఞానాన్ని, అలాగే మన గాంధీజీ వీళ్ళందరూ కూడా అనాహత చక్రానికి, అలాగే విశుద్ధ అనే పాటికి వాక్కు మీద కమాండింగ్. మన యొక్క వాక్కు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనం మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికైనా ఉపయోగపడాలి, మనకైనా ఉపయోగపడాలి. కానీ ఆ వ్యక్తిని మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఆ వాక్కుని మనం మాట్లాడడం. అలాగే చక్కటి సంగీతం నేర్చుకోవటం, పద్యాలు నేర్చుకోవటం, శ్లోకాలు నేర్చుకోవటం, ఇవన్నీ విశుద్ధ చక్రానికి సంబంధించింది. అలాగా ఆజ్ఞ అనే పాటికి కంప్లీట్‌గా నేను ఎవరు అనే దాని మీద కంప్లీట్‌గా నిరంతరం రమణ మహర్షి ఏం చేశారు? నేను ఎవరు? నేను ఎవరు? అనే దాని మీద ఫోకస్ అన్నమాట. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి మనకొచ్చే ప్రాబ్లమ్సు, మనకి చక్రాస్ ఉన్న క్వాలిటీసు, కనెక్టివిటీ అనేది ఉంటుందండి. అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఆ కనెక్టివిటీలో చక్రాస్ క్వాలిటీస్ అనేవి మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోకుండా ఉంటామో, అప్పుడు దీనికి తగ్గ ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. అనాహత చక్ర అనేసరికి ఇక్కడ హార్ట్, లంగ్స్. అంటే ఈ రెండిటి చక్రాస్‌కి ఏంటంటే ప్రేమతత్వం, అన్‌కండీషనల్ లవ్. ఇలా మనకి ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్‌కి తగ్గట్టుగా మనం ఆ క్వాలిటీస్‌ని, ఆ గుణాలను ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనము బయటపడతాము. అలా ఇక్కడేంటంటే మన చక్రాస్‌కి, మన యొక్క ప్రాబ్లమ్స్‌కి ఏవైతే ఈ పంచభూతాలు కనెక్టివిటీ అయ్యున్నాయో, వాటి యొక్క క్వాలిటీస్‌ని మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోకుండా ఉంటామో, దీనికి కనెక్టివిటీ అంతా ఉంటుందండి. ఇక్కడ చాలకుడి నుంచి శాసనుడు అనే స్థాయిలో, శాసనుడు అనే దాన్ని పక్కన పెడితే, బోధకుడి స్థాయి వరకు ఇవన్నీ కూడా ఈ 3 లోవర్ చక్రాసు, గ్రాహకుడు స్థాయి వరకు ఉంటాయండి. అంటే అవి ఎక్కడెక్కడ మనము ఆగి ఉన్నాము, మనం చెక్ చేసుకోవాల్సినవి. తర్వాత గ్రాహకుడు, బోధకుడు స్థాయిలో శాసనుడికి వచ్చే క్రమంలో ఈ పై హయ్యర్ చక్రాస్‌లో మనం చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బోధకన స్థాయిలోకొచ్చేసాం. అంటే ఇక్కడ అనాహత, విశుద్ధ అంటే మాట కదా! మన బోధన అనేది నోటి ద్వారా మనం బోధిస్తున్నాం. మరి అలాంటి మాట బోధనా స్థాయిలో మనం ఎన్ని చెప్తున్నామో, మనం ఎన్ని ఆచరిస్తున్నామో, ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు మనకి మనం చెక్ చేసుకోవాలి. అంటే ఆ బోధనా స్థాయిలో ప్యూరిటీ అనేది ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో, మన యొక్క శాసనుడి స్థాయి అనే పాటికి ఒక ఆ మాటలో మరి గౌతమ బుద్ధుడు అవ్వచ్చు, మన పత్రి సార్ అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు. ఒక విశ్వ కళ్యాణం కోసం ఆ మాటలన్నిటిని మాట్లాడి, ఈరోజు ఆ సంకల్పాన్ని, ఆ యొక్క వాక్కుని దేనికోసం ఉపయోగించారు. మరి మనం ఒక శాస్త్రుడి స్థాయికి ఎదిగామంటే మరి దేనికోసం ఉపయోగించాలి? విశ్వ కళ్యాణం కోసం మన యొక్క శాసనం అనేది ఉండాలి. అదే ఆ యొక్క శక్తిని మరొక మాయల ఫకీర్‌ని మనం చూసుకుంటే, తన వ్యక్తిగత ఆహ్, వికాసం కోసం ఏదైతే ఒక ప్రాపంచికత హోదా కోసం దాన్ని ఉపయోగించాడో, తనని తాను భస్మమైపోయాడు. అంటే మనము వచ్చిన శక్తుల్ని మనం ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలనే అవగాహన అనేది మనకు ఉపయోగపడాలి. ఇక్కడ మన వ్యక్తిగత అభివృద్ధికి, అలాగే సమాజ ఆత్మ ప్రగతికి మాత్రమే మన యొక్క శక్తుల్ని మనం ఉపయోగించాలి. ఇవి చాలా కూలంకషంగా ఇంకా మనకి శక్తులనే వాటి కోసం ఉన్నాయండి. మనం తర్వాత నేను జస్ట్ బ్రీఫ్‌గా నేను చెప్పాలండి ఇందులో. మనము ఇవన్నిటిని మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తామో, మన జీవితంలో చాలా విషయాలను నేర్చుకుంటూ అంటే ఇక్కడ మనకి వ్యక్తిగతంగా అభివృద్ధి అంటే మనం నేర్చుకోవాల్సిన ఒక సంగీతం అవ్వచ్చు, పద్యాలవ్వచ్చు, శ్లోకాలవ్వచ్చు. అలాగే మనకి 64 కళలున్నాయి. ఆ కళల్లో ఏదైనా ఒక కళను నేర్చుకోవటానికో మన శక్తిని అక్కడ వినియోగించాలి. లేదా ఆ విశ్వ ప్రణాళిక ఒక పెద్ద మెగా పిరమిడ్ కోసము, ఒక ధ్యాన మహాచక్రం కోసము, ఒక పెద్దగా ఒక ఊర్లో ఒక పెద్ద క్లాస్ అరేంజ్ చేయడం కోసము, అలా సమాజ ఆత్మ ప్రగతి కోసము మన యొక్క శక్తుల్ని మనం ఉపయోగించాలి. ఎందుకు ఈ 64 కళలు నేర్చుకోవాలి? ఎందుకంటే
మనము ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి అంటే ధ్యానం అనేది విలేజ్‌లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రాసెస్‌లో చెప్పాలి. గృహిణులకి చెప్పేటప్పుడు ఒక ప్రాసెస్‌లో చెప్పాలి. ఒకలాగే జాబ్ హోల్డర్స్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక సైంటిఫిక్ రీజన్‌తో మన ధ్యానాన్ని అందించాలి. అలాగే కొత్త ప్లేస్‌లకి వెళ్లి చెప్పాలంటే మనకొక ఆళ్ళకి దగ్గరున్న ఒక లాంగ్వేజ్ మనకు తెలియాలి. ఆ లాంగ్వేజ్ రానప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని అక్కడ పంచలేమేమో అని ఫీల్ అవుతాం. అందుకే అలాంటి కళలనేవి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆ కళల ద్వారాగా, ఆ లాంగ్వేజ్ ద్వారాగా ఎంతో మంది కొత్త వ్యక్తుల్ని మనము కలుసుకొని, మన యొక్క ధ్యానాన్ని ఇంకా విస్తృతంగా పంచటం కోసం మనకు అవకాశం అనేది దొరుకుతుంది. అందుకోసం మనం ప్రతి ఒక్కరం కూడా కొత్త లాంగ్వేజెస్ పట్ల, కొత్త కళల పట్ల మనం ఎప్పుడైతే ఫోకస్ పెట్టి నేర్చుకుంటామో, మనం ప్రతిసారి ఇచ్చిన ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తులో ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి మనకొక ప్లాట్‌ఫార్మ్ అనేది దొరుకుతుందండి. అందుకే ప్రతి ఒక్కరం కూడా మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసము, ఆత్మ ఉన్నతి కోసం, సమాజ ఆత్మ ప్రగతి కోసము మన యొక్క శక్తిని, మన యొక్క శక్తుల్ని మనము అక్కడ వినియోగించాలండి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ అండి. చాలా మందికి ఇందులో ఆహ్, చాలా మంది నేర్చుకుంటారు. నేర్చుకున్నప్పటికీ కూడా బోధించటానికి వాళ్ళకి ఏదో ఇబ్బందుంటది. అంటే ఒక స్టేజ్ ఫియర్ అవ్వచ్చు. చెప్పడానికి అవకాశం అనేది ఆళ్ళకి ఏదో ఇబ్బంది పడతారు. వాళ్ళకేంటంటే కుర్చీ గాని, మాస్టర్స్ గాని వాళ్ళకి డ్రీమ్‌లోకొస్తున్నారంటే వెంటనే బోధనా స్థాయికి వెళ్ళాలని ఒక ఇండికేషన్ ఇది.